ఒకటేగా బాధ చెందే విషయం ఒకటి కనిపిస్తుంది. అది ఇప్పుడు ధనిక్ భారత్ అనేది లాంచ్ అవుతుంది. మీరు చెప్పింది కూడా పరిగెత్తుకుంటూ స్కూల్కి రావాలి, బాధపడుతూ వెళ్ళాలని ఈ ఇంప్లిమెంట్ చేస్తే అంటే మానసిక ఉల్లాసంలో విద్యార్థులు చదువులో ముందుకు వెళ్తారు అనేది మీరు చెప్పే మాటలు బట్టి అర్థమైంది. ఎలా ఎలాంటి ఉండబోతుంది ఎడ్యుకేషన్? ఇప్పుడు ఏంటంటే విద్యార్థుల్లో ప్రధానంగా కావాల్సింది సృజనాత్మక శక్తి, అంటే క్రియేటివిటీ, తర్వాత ఇమాజినేషన్. ఈ రెండు ఎవరికైతే ఉంటాయో వారే ప్రపంచాన్ని ఏలగలుగుతారు. ఇప్పుడు కొన్ని దేశాల్లో ఎందుకు ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశంలో ఎందుకు ముందుకెళ్తారంటే క్రియేటివిటీ చిన్నతనం నుంచే ఉంటుంది, ఇమాజినేషన్ అన్నది ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ మనం ఒక మూసపోసిన విధానాల్లో మనం ఎడ్యుకేషన్లో తీసుకువెళ్తుండడం వల్ల ఏమవుతుందంటే రొటీన్ రోడ్ సిస్టంలోనే వెళుతున్నాం. కాబట్టి ధనిక్ భారత్ అంటే మన భారతదేశాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిన ఉద్దేశంతో ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు విక్రమ్ గారు. సో వారికి నేను చెబుతున్నది అదే చెప్పాను, కొత్త తరహాలో ఆలోచిద్దాం, మనం కొత్త విధానాలను తీసుకుపోతాం. మూసవేసిన విధానాల్లోకి వెళితే మళ్ళీ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్స్గానే మారుతాయి ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఒక కొత్త ఆలోచనలతో రండి. సంఖ్య కొద్దిగా తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ నాణ్యమైన విద్యార్థులను కనుక తయారు చేయగలిగామంటే ఒక 100 మంది వివేకానందుల వారు అన్నట్టు ఇనుప శరీరాలు ఉక్కు నరాలు ఉన్న 100 మందిని నాకు ఇవ్వండి, దేశాన్ని మారుస్తానన్నారు. కాబట్టి అటువంటి విద్యార్థులను మనం ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకురావాలన్నది ప్రధానమైన ఉద్దేశంగా నేను వారికి చెప్పడం జరిగింది. ఆ దిశగా ఆలోచిద్దాం. చిన్న చిన్నగా అడుగులు ప్రారంభించినా కూడా అవి గొప్ప విజయాలను సాధించే విధంగా వారు వెళ్ళాలి అన్నది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధమైన ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేనండి, నేను ఇందాక నా స్పీచ్లో చెప్పినట్లు కూడాను భారతదేశం మన చిన్నప్పటి నుంచి, మన తల్లిదండ్రులు వాళ్ళ చిన్నప్పటి నుంచి, అంతకుముందు తరాల నుంచి కూడాను భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉండిపోతుంది అనేదే మనం అది చదువుకుంటానే వచ్చాము. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని చదువుకుంటానే వచ్చాము. దాంట్లో పాజిటివిటీనే చదివాము, కానీ దాంట్లో ఒక విధమైన నెగిటివ్ కూడా ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోతుందా? ఇండియా ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అవుతుంది అనేది కూడాను మనం చూసుకోవాలి. ఆ పాయింట్లో నుంచే మేము మా విద్యా సంస్థలను కూడా స్థాపించడం జరుగుతుంది. భారతదేశాన్ని డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా మార్చే విధంగా మా విద్యార్థులను కూడా తీర్చిదిద్దుతామనే ఉద్దేశంతో, దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతామనే ఉద్దేశంతో ఈ విద్యా సంస్థలు స్థాపించడం జరుగుతుందండి. ప్రజలందరూ సపోర్ట్ కూడా ఉండిద్దని నేను అనుకుంటున్నాము. పోను సంవత్సరాలు గడిచే కొద్దీ మా యొక్క ఇంటెన్షన్స్ పూర్తిగా చాలా ప్రాపర్గా అందరికీ అర్థమవుతాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు ఇది మాకు ఒక వ్యాపారం కాదని మీరు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? కాదు సార్, అది పక్కా. అది విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొని రావాలి అని అంటే ఆ విద్యా సంస్థల్లో ఏదైతే మనం పిల్లల దగ్గర నుంచి ఫీజులు కలెక్ట్ చేస్తామో అవి ఏవైతే ఆ విద్యా సంస్థల్లోనే ఉన్నాయి అనుకోండి, వచ్చే సంవత్సరానికి ఆ మిగిలిపోయిన డబ్బులతోటి ఇంకా బెటర్గా ఏదైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు, ఇంకా బెటర్ క్వాలిటీస్ తోటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయొచ్చు అనమాట. అప్పుడు విద్యార్థులు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ ఓపెన్ అవుతుంది, వాళ్ళు నెక్స్ట్ లెవెల్ థింకింగ్కి వెళ్తారు. అలా కాకుండా దీన్ని కూడా ఒక వ్యాపార సంస్థగా చూసుకొని ఆ సంస్థలో ఉన్న డబ్బులన్నీ కూడా ఆ సంవత్సరం ఖాళీ చేసేస్తే వచ్చే సంవత్సరానికి ఏ విధంగా వెళ్తాం? వెళ్ళలేం. ఆ ఉద్దేశంతో మా యొక్క విద్యా వ్యవస్థ, మా విద్యా సంస్థల్లో ఆ డబ్బులను అలానే ఉంచి నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేస్తాం, అలాగే నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా ఉండడానికి ఏం చేస్తామని అంటే అట్లానే విద్యార్థుల్లో నెక్స్ట్ లెవెల్ క్వాలిటీస్, అలాగే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా నెక్స్ట్ లెవెల్ క్వాలిటీస్ తీసుకొని రావాలనేది మా ఆలోచన. ధనిక భారత్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు మిడిల్ క్లాస్ పేద తరగతి పిల్లలు కూడా ఉండొచ్చు. డెఫినెట్గా వాళ్ళేనండి. ధనిక్ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనే సంకల్పంతో పెట్టింది తప్పితే ఇది డెఫినెట్లుగా అందరికి అందుబాటులో ఉన్న ప్రైసులతోటే మనం ముందుకు వస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో అతి ఎక్కువగా విద్యారంగంలో, ఆరోగ్య రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశం భారతదేశం. దానిలో ఒక విషాదం ఉంది, ఒక సంతోషం అన్నది. విషాదం ఏంటి? ఈ దేశంలో విద్య, ఆరోగ్యం అంటే డిమాండ్ ఉన్నది, కావాలన్న ప్రజలకు కోరిక ఉన్నది. తల తాకట్టు పెట్టానే దానికోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ దేశంలో ప్రభుత్వాలు చచ్చిన విద్యను, ఆరోగ్యాన్ని బాగు చేయని నిర్ణయానికి వచ్చారు. లేకపోతే ఇంతంత పెట్టుబడులు మీరు విదేశీ సంస్థల నుంచి కానీ దేశం నుంచి కానీ రావు. అది విషాదం. ప్రభుత్వం ఏ కార్యక్రమాలను సమర్థంగా మన పన్నుల డబ్బులతో చేయాలో అది పూర్తిగా విస్మరించి డ్రామాలాడి 10,000 కోట్లు ఖర్చు పెట్టి వృధా చేస్తాం. విద్యని తీసుకోండి,
హై స్కూళ్లలో 8 మంది పిల్లలకు ఒక టీచర్ తెలంగాణలో ఉన్నారు. ప్రైమరీ స్కూళ్లలో 18 మంది పిల్లలకు ఒక టీచర్ తెలంగాణలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతే, తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ భాష మాట్లాడుతున్నాను. కానీ మన ప్రభుత్వాలకు ఉన్న తెలివితేటలు ఏంటి? ఇంకా వేల మంది టీచర్లు మేము అపాయింట్ చేస్తున్నాం, మీకు ఉద్యోగాలు ఇస్తున్నాం, అది పెద్ద గొప్ప విజయం అని చెప్పిన ప్రకటనలు చేసుకుంటాం. అంతేగాని విద్య బాగు చేస్తున్నాం అని చెప్పట్లా. విద్య అనేది ఉద్యోగాలు ఇచ్చే ప్రోగ్రాం కానీ పిల్లల మేధస్సును వికసించే ప్రోగ్రాం కాదు. ఇంతకంటే దారుణం ఉందా? 12 లేకపోతే కొన్ని వందల స్కూళ్లలో ఒక్క బిడ్డ కూడా లేరు. 2000 మంది టీచర్లు ఒక్క బిడ్డ కూడా లేని స్కూళ్లలో ఉన్నారు. తెలంగాణలో 2000 మంది టీచర్లు ఒక్క బిడ్డ కూడా లేని స్కూల్లో ఉన్నారు. సగటున టీచర్కి 80,000 రూపాయలు ఖర్చు లెక్కేసుకుంటే నెలకి, పెన్షన్ కాకుండా, పెన్షన్ కూడా లెక్కేస్తే రేపొద్దున 1,20,000 అవుతుంది. అంటే ఏడాదికి 15 లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటే సగటును 2000 మందికి నెలకి మీకు 30 లక్షలు, ఏడాదికి 3,60,00,000 ఖర్చు అవుతాం. అంటే ఈ డబ్బంతా ఎవరిదన్నట్టు? 2000 మందికి 30 లక్షలు కాదు, 2000 మందికి నెలకి ఖర్చు అయ్యేది 2000 ఇంటూ ₹1,00,000 వేసుకోండి, 20 కోట్లు, ఏడాదికి 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాం ఉదాహరణకి. కాబట్టి పాఠశాల విద్య భయంకరమైపోయి ఉన్నత విద్య ప్రభుత్వం చేతుల్లో సర్వనాశనం అయిపోయిన నేపథ్యంలో ప్రైవేట్ రంగం వస్తున్నా. సంతోషం ఏంటంటే ప్రైవేట్ రంగం ప్రభుత్వం కొరతను తీర్చే ప్రయత్నాన్ని చేస్తాం. తల్లిదండ్రులు ఎంత త్యాగమైనా చేసి పిల్లలకి డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రిక్షా కార్మికులు సైతం, ట్యాక్సీ డ్రైవర్లు సైతం నెలకి 7-8 వేలు ఖర్చు పెట్టేవాళ్ళు నాకు తెలుసు పిల్లల చదువు కోసం. మన బెంగళూరులో నేను ప్రయాణం చేస్తుంటే ట్యాక్సీ డ్రైవర్ చెప్పాడు నాకు, కుటుంబంలో 2-3 పిల్లలు ఉన్నారు వాళ్ళకి. ఆ 3 పిల్లలకి కలిపి 2,50,000 రూపాయలు ఏడాదికి కడుతున్నాడు ఆయన ట్యూషన్ ఫీ. బాగుపడతారు నాస్తి. ప్రైవేట్ సంస్థలు సరే మంచి ప్రయత్నం చేయాలి, ఏం చేయాలో చెప్పాను, గట్టిగా ప్రయత్నం చేస్తారు, నమ్మకం నాకు ఉన్నది. కానీ ప్రభుత్వం చేయాల్సిన పనులు ఉన్నాయి. ప్రైవేటు విద్య అయినా ప్రభుత్వ విద్య అయినా ఒకటి, విద్యా ప్రమాణాలు బాగుండాలి అంటే, పిల్లల మీద ఒత్తిడి ఉండకూడదు అని చెప్పంటే మౌలికమైన సంస్కరణలు పరీక్షల పద్ధతిలో కానీ, ఇన్స్పెక్షన్లో కానీ, సమాజానికి బాధ్యతని జవాబుదారితనం ఇవ్వడంలో కానీ, ఈ 3 రంగాల్లో ప్రభుత్వాలు పనిచేయాలి. అది కాక అన్నీ చేస్తున్నారు. టీచర్ల బెడ్డం, టీచర్ల యూనియన్లు, టీచర్ల జీతాలు, టీచర్ల భవిష్యత్తులు, టీచర్ల ప్రమోషన్లు తప్ప పిల్లలు, పిల్లల భవిష్యత్తు, పిల్లల జీవితాలు, ఈ దేశ భవిష్యత్తు దాన్ని మనం పట్టడం లేదు. అంచేత ఈవేళ పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం వస్తుంది, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం తన పని తాను సమర్థంగా చేయకపోతే ఈ ప్రయత్నం చాలదు.